తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ కంపెనీలో లంచాల కింద పెట్టిన వాటాల విక్రయ సొమ్ము దాల్మియా సిమెంట్స్కు అందలేదని తెలంగాణ కోర్టుకు సిబిఐ నివేదించింది. ఆ డబ్బంతా జగన్ ఖాతాకే వెళ్లిందని తెలిపింది. వాటాల విక్రయ సొమ్మును దాల్మియా రికార్డులో ఎక్కడా చూపలేదని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్ కె సుజన విచారణ చేపట్టారు. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ కంపెనీలో లంచాల కింద పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన 146 కోట్ల రూపాయలు దాల్మియా సిమెంట్స్ కు అందలేదని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఆ మొత్తం జగన్ కి వెళ్లిందని స్పష్టం చేసింది. భారతీ సిమెంట్స్ లో దాల్మియా వాటాలను విక్రయించడం ద్వారా 146 కోట్ల 58 లక్షలు రాగా పన్ను మొత్తం పోను 139 కోట్లు దాల్మియాకు కాకుండా వివిధ రూపాల్లో జగన్ కి వెళ్లిందని సిబిఐ పేర్కొంది. జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ లో లాభాలను ఆశించి పెట్టుబడి పెడితే వాటాలు విక్రయించిన సొమ్మును దాల్మియా రికార్డుల్లో చూపాలని, అయితే ఎక్కడా ఆ సొమ్ము కనిపించట్లేదని సిబిఐ తెలిపింది. సిబిఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ ఆదాయపు పన్ను విభాగం స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ ద్వారా జేఆర్ ఖాతాలోకి సొమ్ము వెళ్లినట్లు తేలిందని కోర్టుకు తెలిపారు. ఇందులో 3,500 టన్నులు అందాయంటే 35 కోట్లు అందాయని కోడ్ భాషలో వెల్లడించారని వివరించారు. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాపేట గ్రామాల్లో 407.05 హెక్టార్ల లీజును అక్రమ పద్ధతుల్లో అప్పటి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు కట్టబెట్టిందని చెప్పారు. ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్ కంపెనీలో 95 కోట్లు పెట్టుబడి పెట్టిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 1997లో జయా మినరల్స్ సోనప్రాయ్ నిక్షేపాల కోసం ప్రాస్పెక్టింగ్ లీజు దరఖాస్తు చేసిందని తెలిపారు. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో కంపెనీ లేదన్న కారణంగా దాన్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు. 2004లో జయా మినరల్స్ ను సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన ఈశ్వరి సిమెంట్స్ స్వాధీనం చేసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుందని న్యాయవాది శ్రీనివాస్ కపాటియా తెలిపారు. ఆ వెంటనే దాల్మియా సిమెంట్స్ జగన్ కు చెందిన రఘురామ్ సిమెంట్స్ లో 110 కోట్ల వాటా విలువతో 20 కోట్లు పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. మైనింగ్ లీజు జీవో జారీ కాగానే వాటా విలువ 1,440 రూపాయలతో కొనుగోలు చేసి 75 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. క్విడ్ ప్రోకో జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ వాటాలన్నింటినీ దాల్మియా కొనుగోలు చేయడం ద్వారా అందులో విలీనమైందంటున్నారని వివరించారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెల్లించిన సొమ్ము తిరిగి దాల్మియాకే వెళ్లిందని బ్యాంక్ అధికారి వాంగ్మూలంలో వెల్లడైందని తెలిపారు. పెట్టుబడులతో పాటు లీజుల మంజూరులో అక్రమాలు జరిగాయని, ఇవన్నీ విచారణలో తేలాల్సి ఉందన్నారు. అందువల్ల పిటిషన్ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ తరపు వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.